ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హైడ్రా పేరు చెబితే కబ్జాదారులు భయపడాలి, కానీ అక్కడ అధికారులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా? సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుడిపించింది. సెప్టెంబర్లో అమీన్పూర్, పటేల్గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ భూమిలో ఉన్న 24 ఇళ్లను కూల్చేయడంతో బాధితులు కోర్టుకెళ్లారు. దీంతో న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ ఎంఆర్ఓపై సీరియస్ అయింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. మరోవైపు అప్పట్లో హైడ్రా అధికారులకు స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. సాకి చెరువు, శంభునికుంట, అమీన్పూర్ పెద్ద చెరువుల్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించిన విషయాన్ని అధికారులు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లలేదనేది స్థానికుల వెర్షన్. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కి పలువురు ఫిర్యాదు చేయడంతో స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల అమీన్పూర్లోని పెద్ద చెరువు, వెంకటరమణ కాలనీ, శంభునికుంట, పద్మారావు నగర్, స్వర్ణపూరి కాలనీ ప్రాంతాల్లో కుంటలు, భూములను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ పర్యటనపై ఒకరోజు ముందే సమాచారం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు పత్తా లేకుండా పోయారు. అయితే అక్రమార్కులకు సహకరించిన అధికారులు ఎవరైనా సరే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రంగనాథ్. అమీన్పూర్ ప్రాంతంలో కబ్జాలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. డెఫినెట్గా అందరం కలిసి సమిష్టిగా చేస్తాం. ఎందుకంటే ఇది పార్క్ అనేది ప్రభుత్వ, అది అంటే ఒక అందర్ ల్యాండ్, అలానే చెరువు అనేది అందరి సమస్య అది. సో ఇది ఇక్కడ ఏది కూడా వ్యక్తిగతంగా ఇది హైడ్రా సమస్య, లేకపోతే ఇరిగేషను, లేకపోతే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అలా ఉండదు. అందరి సమస్య కాబట్టి గవర్నమెంట్ సమస్య. గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజలందరి ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేసేటట్లు చేస్తారు. ఇరిగేషన్ రామస్వామి ఎవరైతే అధికారులు ఇట్లా నిర్దిష్టంగా ఉన్నాయో తప్పకుండా వాళ్ళ మీద రేపు మాకు ఏదైతే ఎంక్వైరీస్లో వస్తాయి కనుక ప్రభుత్వానికి మేము. హైడ్రా కమిషనర్ కామెంట్స్తో అధికారుల్లో దడ మొదలైంది. ఇన్ని రోజులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా, చెరువులను ఆక్రమించి బిల్డింగులు కట్టినా ఇంతవరకు మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే హైడ్రా ఎంటర్ అయిందో అప్పటి నుంచి అక్రమాలకు పాల్పడిన అధికారులపై హైడ్రా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కొంతమందిని ఇప్పటికే సస్పెండ్ చేసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని సిబ్బంది తెగ టెన్షన్ పడుతున్నారు.